ఏసీబీ వాళ్లకు నల్గొండ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ చిక్కారు. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి గత 2 ఏళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్టు వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ లచ్చునాయక్ 10% కమిషన్ తీసుకుంటున్నారని, ఇటీవల అధిక శాతం కావాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. నెల రోజుల క్రితం లక్ష లంచం ఇవ్వగా 4 రోజుల క్రితం మరో 3 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్టు వెంకన్న తెలిపాడు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏసీబీ వలకు చిక్కడం కూడా చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. బిందు, నెల రోజుల వ్యవధిలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కినటువంటి వైనం తాజాగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. భువనగిరి ఆర్టీఓ సురేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కినటువంటి ఘటన మరొక ముందుకే నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి లచ్చునాయక్ కూడా ఈ రోజు ఉదయం 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినటువంటి వైనం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వెంకన్న అనే ఒక డ్రగ్ డీలర్ ఎవరైతే మెడిసిన్ తో పాటు సర్జికల్ ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేస్తున్నారు గత కొంతకాలంగా. ఇది ఈ నేపథ్యంలోనే అందులో ఏదైతే డ్రగ్ తో పాటు సర్జికల్ ఎక్విప్మెంట్ లో 10% కమిషన్ తో పాటు అదనంగా తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి బిల్ ప్రాసెస్ చేస్తే అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 విడతలుగా 1 లక్ష రూపాయల చొప్పున చెల్లించినటువంటి వెంకన్న ఆ తర్వాత బిల్లు గురించి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ని సంప్రదించగా మరొక 3 లక్షల రూపాయలు కూడా ఇస్తేనే తాను బిల్లు ప్రాసెస్ చేసి బిల్లులు పాస్ చేస్తానని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ రోజు డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లచ్చునాయక్ కి 3 లక్షల రూపాయలు తన ప్రకాశం బాద్ ఉన్నటువంటి తన స్వగృహంలో అందిస్తున్నటువంటి క్రమంలోనే ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తోటి ఎవరైతే లచ్చునాయక్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అయితే లచ్చునాయక్ ఇంట్లో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో లచ్చునాయక్ మీద అనేక ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగుల యొక్క నియామకానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ముడుపులు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తామని చెప్పేసి కూడా ఏసీబీ డిఎస్పీ అయితే చెప్తున్నారు. మూడో నెలలో మీరు నాకు ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను మందులు ఇప్పటికి సప్లై చేస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి సార్, ఇంకో 4 మంత్స్ అయితే టెండర్ కాలపరిమితి అయిపోతుందని నేను చెప్పడం జరిగింది. అయినా కానీ అతన్ని ఒప్పుకోకుండా గత 45 రోజుల క్రితము 1 లక్ష రూపాయలు ఇవ్వు, ప్రజెంట్గా నాకైతే 1 లక్ష రూపాయలు ఇవ్వు అంటే 1 లక్ష రూపాయలు లేవు సార్ అని అంటే నేను అక్కడిక్కడ చేసి నేను తీసుకొని వచ్చి ఇవ్వటం జరిగింది. గత 15 రోజుల క్రితం కూడా 10-15 రోజుల క్రితం కూడా 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ తీసుకొని మళ్ళీ వారం రోజుల క్రితము మళ్ళీ నన్ను లేదు ఇంత కాదు నేను నాన్ టెండర్ పెట్టొద్దు అని అంటే నాకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలి అని మళ్ళీ వేధించడం జరిగింది. 8:30 ప్రాంతంలో మన నల్గొండ జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు గారు 3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడడం జరిగింది. దానికి కారణం ఏంటంటే నాన్ టెండర్ అంటే డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ వద్ద నుంచి నాన్ టెండర్ డ్రగ్స్ సప్లై చేసే క్రమంలో ఆయన లంచం అడగడం జరిగింది. దాని నిమిత్తం 3 lakhs లంచం డిమాండ్ చేశారు. ఈరోజు ఆ లంచం డబ్బులు ఇస్తుంటే మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన ఇంటి వద్ద పట్టుకోవడం జరిగింది.